నమస్కారం, నా పేరు మెహర్ కుశాల్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం పడుకొని చేసే ఆసనాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా బిగినర్స్ ఈ 5 ఆసనాలు చాలా ఈజీగా చేయగలుగుతారు. మరి ఆ ఆసనాలు ఏంటో తెలుసుకుందాం. సో పడుకొని చేసే ఆసనాలలో మనం చేయబోయే మొట్టమొదటి ఆసనం మకరాసనం. సో సింపుల్, జస్ట్ మీ యోగా మ్యాట్ పైన ఇలా బోర్లా పడుకోవాలి. ఇలా బోర్లా పడుకొని మీ 2 కాళ్ళతో మీ బటక్స్ని కిక్ చేయాలి. దీనే కిక్కింగ్ మూమెంట్ అంటారు. సో ఇలా 2 లెగ్స్తో కిక్ చేసిన తర్వాత ఇప్పుడు 2 పాదాలు కలిపి ఒకేసారి కిక్ చేయాలి. ఇలా కొద్ది క్షణాలు చేసిన తర్వాత 2 కాళ్ళని రొటేషన్ చేయాలి, గుండ్రంగా తిప్పాలి. ఇలా ఒక 10 సార్లు 20 సార్లు తిప్పి ఆ తర్వాత రివర్స్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత 2 కాళ్ళని కొంచెం సపరేట్ చేసి రిలాక్స్ అవ్వాలి. దీన్నే మకరాసన అని అంటారు. సో ఈ ఆసనంలో బాడీ అనేది బాగా రిలాక్స్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ బోన్కి చాలా మంచి రిలాక్సేషన్ అనేది అందుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ఆసనం భుజంగాసనం. మకరాసనంలో ఉండాలి. 2 కాళ్ళు కలపాలి, 2 చేతులు ఇలా ఛాతీ పైన పెట్టుకోవాలి. సో శ్వాస తీసుకొని నిదానంగా మీ అప్పర్ బాడీని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. సో దీన్నే భుజంగాసనము అని అంటారు. సో ఈ ఆసనాలో కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి. నిదానంగా రిలాక్స్ అవ్వాలి. దీన్ని భుజంగాసనము అని అంటారు. సో ఈ ఆసనములో మనకి వెన్నుముక్క అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది అండ్ చెస్ట్ మజిల్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. అలాగే డైజెస్టివ్ ఆర్గన్స్ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. అండ్ ఎవరికైతే స్పెషలీ బ్యాక్ పెయిన్ ఉందో, లేదంటే ఆస్తమా ఉందా, లేదంటే ఇండైజెషన్, యాసిడిటీ, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఆసనం చాలా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం బిగినర్స్ చేయవలసిన 3వ ఆసన గురించి తెలుసుకుందాం. సో దీనికోసం మనం ఇలా వెళ్ళకిలా పడుకోవాలి. మీ బ్యాక్ పైన రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు 2 కీళ్ళని ఇలా ఫోల్డ్ చేయాలి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు వీలైతే ఈ కాళ్ళని పట్టుకోవాలి, లేదు అనుకుంటే 2 చేతులని కింద పెట్టుకోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని నిదానంగా మీ వెన్నుముకని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా హోల్డ్ చేయాలి. దీన్ని సేతు బంధాసన అని అంటారు. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వాలి. సో ఇలా ఈ ఆసనములో కొద్ది క్షణాలు ఉండగలగాలి. అండ్ పైకి లేపినప్పుడు ముఖ్యంగా చాలామంది గమనించాల్సిన విషయం, ఈ చిన్ అనేది ప్రాపర్గా లాక్ చేయాలి. ఇక్కడ చిన్ లాక్ అనేది ప్రాపర్గా చేయాలి. సో దీన్ని సేతుబంధ ఆసనం అని అంటారు. ముఖ్యంగా బ్యాక్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే 4వ ఆసనం పవనముక్తాసనం. ఇది కూడా చాలా సింపుల్. 2 కాళ్ళు ఇలా పైకి లేపి ఇలా టైట్గా పొట్ట పైన ప్రెస్ చేయాలి. సో ఎంత వీలైతే అంత టైట్గా ప్రెస్ చేసి హోల్డ్ చేయగలగాలి. సో మీ తల భాగం మీ 2 కీళ్ళ మధ్యలో ఉండాలి. దీన్నే పవనముక్తాసనం అని అంటారు. ఈ ఆసనం పొట్ట తగ్గడానికి, అలాగే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా
ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేదంటే యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆసనం అనేది చాలా మంచి పరిష్కారం లభిస్తుంది ఈ ఆసనంలో. ఇప్పుడు మనం బిగినర్స్ చేయవలసిన లాస్ట్ ఆసనం గురించి తెలుసుకుందాం. ఉత్థాన పాదాసనం. సో ఉత్థాన అంటే పైకి లేవడం, పాదాలు అంటే కాళ్ళు. ఉత్థాన పాదాసనం అంటే ఈ రెండు కాళ్ళని పైకి లేపడం. సో రెండు చేతులు బాడీ పక్కన పెట్టుకోవాలి, రెండు కాళ్ళు పైకి లేపాలి. ఇలా 90 డిగ్రీస్లో పైకి లేవాలి, కాళ్ళు స్ట్రెయిట్గా ఉండాలి. ఈ పొజిషన్లో హోల్డ్ చేయగలగాలి. సో ఇలా ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఆర్ మ్యాక్సిమం 30 సెకండ్స్ హోల్డ్ చేసి నిదానంగా రెండు కాళ్ళని దించాలి. సో దీన్నే ఉత్థాన పాదాసన అని అంటారు. పొట్ట తగ్గడానికి ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ 5 ఆసనాలు వేసిన తర్వాత కొద్ది క్షణాలు శవాసనంలో రిలాక్స్ అవ్వాలి, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, అరచేతులు ఆకాశం వైపు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకొని హాయిగా కొద్ది క్షణాలు శవాసనంలో విశ్రాంతి పొందాలి.